So good morning to one and all. Am I audible to you all? Am I audible? Okay, thank you. So in last class we have discussed measures of dispersion. Already we have discussed the measures of central tendency, and then we have started measures of dispersion. In that also we discussed range and quartile deviation, that is absolute measures and relative measures. In that topic we have discussed the range and quartile deviation. Okay, and then coming to the next concept. So in previous class, we have seen that under measures of dispersion, that means absolute measures of dispersion and relative measures of dispersion. There are two types of dispersions, measures of dispersions. One is absolute and second one is relative measures. So in that we have discussed range and quartile deviation. So range and quartile deviation are in absolute measure of dispersion, whereas relative measures of dispersion means coefficient of range and coefficient of quartile. Okay, already I told you that absolute measures means there we are calculating the required values directly, మనం calculation చేసుకుంటామండి. So relative measures of dispersion లో using these absolute values
Just simply we substitute in that relative formulas, we'll get the relative measures of dispersion. Okay, relative, that means depend on another values, depend, it depends, absolute, it is independent. మనమే క్యాలిక్యులేషన్ చేసుకుంటాం, ఆ వాల్యూస్ ని తీసుకొచ్చి రిలేటివ్ మెజర్స్ లో వేసుకున్నప్పుడు విల్ గెట్ దట్ the given data, will get the given will get the relative measure of dispersion for the given data. Okay, next, already we have discussed this range in range, individual series, discrete series, continuous series is over, and in quartile deviation also I explained that individual series, discrete series, and continuous series problems also. Okay, later on, next one is mean deviation, measures of dispersion, mean deviation. So mean. సో ఇక్కడ డీవియేషన్స్ అంటున్నాడు అంటే ఏం లేదండి, మనం ఫస్ట్ లో అర్థమెటిక్ మీన్ అని, మోడ్ అని, మీడియన్ అని ఇవి క్యాలిక్యులేట్ చేసాం కదా, అవన్నీ కూడా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటున్నాం. ఆ మెథడ్స్ అన్ని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో చెప్పుకున్నాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏమీ లేదు, క్యాలిక్యులేటింగ్ ద యావరేజ్ వాల్యూస్ ఫర్ ద గివెన్ డేటా. ఇచ్చిన డేటాకి సంబంధించి యావరేజ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి చెప్తాము యూజింగ్ దోస్ 3 కాన్సెప్ట్స్ అండి. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటి, దెర్ ఇస్ సమ్ డీవియేషన్ ఇన్ దట్ డేటా. ఇచ్చిన డేటా ఫిక్స్డ్ గా ఉండకుండా ఎప్పటికప్పుడు వేరీ అవుతా ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూస్ అన్ని డిస్పర్షన్ అంటే డీవియేట్ అవుతాయి. ఉన్న ఎగ్జాక్ట్ వాల్యూస్ నుంచి కొంత డీవియేషన్ జరుగుతుంది. ఆ డీవియేషన్స్ ని మనం ఇక్కడ డిస్పర్షన్ టాపిక్ లో డిస్కస్ చేసుకుంటున్నామండి. సో దానిలో మీన్ డీవియేషన్ టాపిక్ లో చూద్దాం ఇప్పుడు. సో మీన్ డీవియేషన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అండి. లెట్ ఎన్ అబ్జర్వేషన్స్ బి x1 x2 సో ఆన్ xn. మనకి సో ఆన్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, మనం ఎలా చేస్తాము, మీన్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి ఇక్కడ క్యాలిక్యులేట్ ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అబౌట్ విచ్ వీఆర్ టు. అసలు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే అసలు ఎందుకు వచ్చింది, మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ క్యాలిక్యులేట్ చేస్తున్నామా అంటే ఇచ్చిన డేటాకి యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నామా, ఆ డేటాలో గనక వేరియేషన్స్ ఉంటే గనక మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేది వస్తుంది. మనం చేసే ప్రతి మీన్ వాల్యూ కానీ లేదా మోడ్ కనుక్కున్నా, మీడియన్ కనుక్కున్నా, there is some dispersions, that means there is some deviation in that value. ఉన్న వాల్యూలోంచి కొంత డీవియేషన్ జరుగుద్ది, అది డిక్రీజింగ్ గా లేదా ఇంక్రీజింగ్ గా. అంటే డేటా అనేది ఫిక్స్డ్ గా ఉండదండి, వేరీ అవుతున్నప్పుడు డిస్పర్షన్ జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. సో అయితే ఇక్కడ ఈ అసలు డిస్పర్షన్ కనుక్కోవాలి అంటే దాని యొక్క ఒరిజినల్ యావరేజ్ వాల్యూ ఎంత ఉందో చెప్పాలి. ఫ్రమ్ దట్ యావరేజ్ వాల్యూలో నుంచి మనకి ఎంత డీవియేషన్ జరుగుతుంది, ఎంత డిక్రీజింగ్ జరుగుతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. అదే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో అందుకే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో కూడా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూనే కనుక్కోవాలి. ఆ సెంట్రల్ టెండెన్సీ వాడు చెప్తాడు, మీనా లేదా మీడియన్నా అనేది వాడు చెప్తాడు. మోడ్ ఇక్కడ యూజ్ చేయమండి. అసలు మోడ్ అనేది ఉన్న 3 మెథడ్స్ లో అతి తక్కువ యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే మోడ్ అండి. మోడ్ ద్వారా మనకు వచ్చే వాల్యూ కరెక్ట్ వాల్యూ కాదండి. అంటే ఎగ్జాక్ట్నెస్ ఉండదు మోడ్ కి. ఫస్ట్ ఎగ్జాక్ట్నెస్ ఉంది, పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది అంటే మీన్ కి చెప్తాం, దెన్ మీడియన్ తీసుకుంటాం. ఆ 2 మెథడ్స్ నుంచి చెప్పే ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మోడ్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయమండి. అది ఎక్కువ ఎప్పుడైనా యూజ్ చేయమన్నప్పుడే వాడతాం ఆ మెథడ్ ని. ఓకే. సో అందుకే ఇక్కడ కూడా డిస్పర్షన్స్ టాపిక్ లో కూడా మీను మీడియన్ గురించే మాట్లాడుతున్నాడండి. ఓకే. సెంట్రల్ టెండెన్సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to calculate the central tendency for the given data. సెంట్రల్ టెండెన్సీ కనుక్కోవాలి. సెంట్రల్ టెండెన్సీ ఇన్ ద సెన్స్ ఏంటండి, సెంట్రల్ టెండెన్సీ అనగానే నీకు గుర్తు రావాల్సినవి మీను, మీడియన్, మోడ్. బట్ మీను మీడియన్ కొంచెం ఎక్కువ సార్లు యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మీన్ గురించి మీడియన్ గురించి అడుగుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్. ఓకే. చూద్దాం మోడ్ కూడా ఉందేమో, పీపీటీ మూవ్ ఆన్ చేస్తున్నప్పుడు మనకు ఐడియా వస్తుంది కదా, చూద్దాం. So first of all, we have to calculate the measures of the central tendency about which we are to find the mean deviation. మనం ఏదైతే మీన్ డీవియేషన్ కనుక్కోవాలో ఆ మీన్ డీవియేషన్ కి సంబంధించిన సెంట్రల్ టెండెన్సీ, దట్ మీన్స్ మీన్ కనుక్కోమంటే మీను, మీడియన్ కనుక్కోమంటే మీడియన్ కనుక్కొని ఉంచుకోవాలండి. ఓకే. లెట్ ఇట్ బి ఏ.
సపోజ్ ఒక పాయింట్ ఏగా డినోట్ చేసుకుంటే, డీవియేషన్స్ అంటే ఏం లేదు. ఫైండ్ ద డీవియేషన్ ఆఫ్ ఈచ్ ఎక్స్ఐ. మనకి x1, x2, x3 ఇవన్నీ ఫస్ట్ ఏమని మాట్లాడాడు? గివెన్ అబ్జర్వేషన్స్ కదా! గివెన్ n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కి సంబంధించిన డేటా అన్నమాట. ఓకే. ఆ x1, x2, x3 ఇవన్నీ ఉంటాయి గదా! ఆ వాల్యూని మనం కనుక్కున్న సెంట్రల్ టెండెన్సీలో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడే కదా డీవియేషన్ అంటే సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వస్తాం. సో, మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ డేటాకి సంబంధించేమో x1, x2, x3 అంటున్నాం కదా! మనం సెంట్రల్ టెండెన్సీ కనుక్కున్న వాల్యూనేమో ఏ అని పేరు పెట్టుకున్నాం కదా! సో, ప్రతి అబ్జర్వేషన్‌కి సంబంధించిన డేటా ఉంటది గదా! ఆ వాల్యూని మన సెంట్రల్ టెండెన్సీ అనుకున్న ఏ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. దాన్నే డీవియేషన్స్‌గా రాసుకుంటున్నాం. ఓకే. అయితే ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడండి ఒక్కోసారి నెగెటివ్ నంబర్స్ కూడా వస్తాయి గదండీ! నెగెటివ్ నంబర్స్ కూడా వస్తాయి గదా! సో, మనం ఇక్కడ నెగెటివ్ వాడకూడదని అబ్సల్యూట్ వాల్యూస్ అంటున్నాడు. అబ్సల్యూట్ అంటే వెనెవర్ వి టేక్ ద మోడ్ ఫర్ నెగెటివ్ నంబర్ విల్ గెట్ ఏ పాజిటివ్ నంబర్ కదండీ! మాడ్యులస్‌లో నెగెటివ్ నంబర్స్ ఉన్నా దాన్ని పాజిటివ్ నంబర్‌గా రాసేస్తాం కదా! సో, అందుకని వాటికి మాడ్యులస్‌ని పెట్టుకోండి. అప్పుడు మనకన్ని పాజిటివ్ వాల్యూలు వస్తాయి కదా! అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంట ఫైండ్ ద మీన్ ఆఫ్ ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద డీవియేషన్స్. దిస్ మీన్ ఈస్ ద మీన్ డీవియేషన్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద డీవియేషన్ అండి. నేను డీవియేషన్స్ కనుక్కున్నాను కదా! ఇవి డీవియేషన్స్. యాక్చువల్‌గా మీన్ అంటే మామూలుగా మనం మీన్ అన్నప్పుడు ఏం చెప్తున్నాం? సెంట్రల్ టెండెన్సీ మీన్ మాట్లాడుతున్నాం. డీవియేషన్స్, మీన్ డీవియేషన్స్ అన్నప్పుడు ఏం చెప్తున్నాం? మన అబ్జర్వేషన్స్‌ని మనం కనుక్కున్న మీన్‌లో నుంచి సబ్ట్రాక్షన్ చేయగా వచ్చేవి మీన్ డీవియేషన్స్ అంటున్నాం. ఆ మీన్ డీవియేషన్స్ యొక్క అబ్సల్యూట్ వాల్యూస్ ఉంటాయి కదా! వాటిని ఆహ్, వాటికి మీన్ కనుక్కోమంటున్నాడండి. ఫైండ్ ద మీన్ అంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ వాల్యూలున్నాయి కదా! దానికి మీన్ కనుక్కోమంటున్నాడండి. ఆ మీన్‌నే మీన్ డీవియేషన్ అబౌట్ ఏ అని మాట్లాడుతున్నాడు. చూడండి. సపోజ్ మీన్ డీవియేషన్ అబౌట్ ఏ అన్నాడనుకో ఈ ఫార్ములా వాడాలి. సమ్మేషన్ xi మైనస్ ఏ. xi మైనస్ ఏ అంటే ఏంటండి? సమ్మేషన్ ఉంది కదా! i టెండ్స్ టు 1 టు సో ఆన్ n కదా! x1 మైనస్ ఏ ప్లస్ x2 మైనస్ ఏ ప్లస్ x3 మైనస్ ఏ ప్లస్ ఎన్ని ఉంటే అన్ని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యాడ్ చేసుకుంటూ డివైడెడ్ బైలో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n రాసేసుకుంటామండి. ఓకేనా? సో, అది మీన్ డీవియేషన్స్ యొక్క యావరేజ్ అంటే. మీకు మీన్ అంటే తెలుసు కదా! సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మామూలుగా సెంట్రల్ టెండెన్సీలో మీన్ ఎలా కనుక్కునేవాళ్ళం? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏసేసి చేసేసాం గదా! మరి మీన్ డీవియేషన్‌లో మీన్ ఎలా కనుక్కుంటున్నాం ఇక్కడ? మీన్ డీవియేషన్‌లో మీన్ కనుక్కుంటున్నాము అంటే డీవియేషన్స్‌కి సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ బై నంబర్ ఆఫ్ డీవియేషన్స్ అన్నమాట. సో, దాన్నే ఇక్కడ ఇలా ఈ ఫార్ములాతో ఇండికేట్ చేశాడు. ఒక్కొక్కసారి నిన్ను మీన్ డీవియేషన్ కనుక్కోమంటాడు గదా! దాన్ని అబౌట్ ద మీన్ అంటాడు ఒక్కోసారి. అంటే అబౌట్ ద ఈ ఏ అనేది ఉంది కదండీ! ఈ ఏ ప్లేస్‌లో ఎక్స్ బార్ ప్రాబ్లమ్‌లో అబౌట్ ద మీన్ కనుక్కోమన్నాడనుకో, మీన్ అంటే ఎక్స్ బార్‌తో ఇండికేట్ చేస్తాం కదా! సో, అబౌట్ ద మీన్ కనుక్కోమంటే ఏ బదులు ఎక్స్ బార్ వస్తదండి. ఫార్ములాలో ఇది జనరల్‌గా ఫార్ములా అండి. కానీ మనకి సెంట్రల్ టెండెన్సీ అనగానే మీను, మీడియన్ను కదా మనం కనుక్కునేది. ఎక్కువ శాతం ఈ 2 మెథడ్సే కరెక్ట్ మెథడ్స్ గదా! సో, అందుకని నిన్ను క్వెషన్‌లో ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అని అడిగితే, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అని అడిగితే, మీన్ అంటే ఎక్స్ బార్ కదా! నీ దగ్గరున్న ఈ ఫార్ములాలో ఏ బదులు ఎక్స్ బార్ వేసుకుంటావు. అది మీన్ ఉన్నప్పుడు. ఒకవేళ మీడియన్ కన్నాడనుకోండి, మీడియన్‌ని ఎమ్‌తో ఇండికేట్ చేస్తున్నాము. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ, ఎమ్ వేసేసుకుంటారు ఫార్ములాలో. సేమ్ ఫార్ములానే ఇది జనరల్‌గా మాట్లాడతాము. ఇది అబౌట్ ద మీన్ అన్నప్పుడు, అబౌట్ ద మీడియన్ అన్నప్పుడండి. ఓకేనా? సో, మీన్ డీవియేషన్ కాలిక్యులేట్ చేయమంటే మనల్ని అడిగే క్వెషనింగ్ విధానం ఎలా ఉంటుంది? ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద డేటా అంటే ఈ ఫార్ములా. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫర్ ద గివెన్ డేటా అబౌట్ ద మీడియన్ అంటే ఈ ఫార్ములా. లేదా ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఫర్ ద డేటా అబౌట్ ఏ పాయింట్ ఏదైనా అన్నాడంటే ఇది. యూజువల్‌గా ఇది ఎక్కువ శాతం రాదండి. ఈ మీను, మీడియన్నే అడుగుతూ ఉంటాడు. ఓకేనా అమ్మా? సో, ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. చూడండి. సో, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ చూసారు కదా!
ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద డేటా. ఇచ్చిన డేటాకి నువ్వు ఫస్ట్ మీన్ కనుక్కో. ఆ మీన్ నుంచి మీన్ డీవియేషన్ ని కనుక్కో. అంటే ఆ మీన్ అంట మనకి ఫస్ట్ మీన్ కనుక్కుంటే ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి, దానిలో జరిగే డీవియేషన్ ఎంతో కనుక్కోమంటున్నాడు. మీన్ డీవియేషన్ అంటే అంతే కదా, మీన్ లో సమ్ డీవియేషన్ జరిగింది, మీన్ లో తేడా జరిగింది, మీన్ అనేది మారింది మన డేటాకి. ఎందుకు అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ వేరియేషన్ ఇన్ ద డేటా, డెఫినెట్లీ మీన్ అండ్ మీడియన్ ఆర్ ఆల్సో చేంజ్డ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన డేటా ఉంది కదా, ఆ డేటాకి ఫస్ట్ మామూలు మీన్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. అదే స్టెప్ 1 చెప్పా. క్యాలిక్యులేట్ ద సెంట్రల్ టెండెన్సీ ఫర్ ద గివెన్ డేటా అని ఫస్ట్ పాయింట్ చెప్పాను ఇందాక. సో సెంట్రల్ టెండెన్సీ అంటే ఇక్కడ మనల్ని అడిగిన మాట ఏంటి, మీన్ కదా, అందుకే మీన్ అంటున్నా. సెంట్రల్ టెండెన్సీలో మీను మీడియన్ కదా. సో వాడు మీన్ అన్నాడు అనుకో, సెంట్రల్ టెండెన్సీ మీన్ కనుక్కుంటాం. మీన్ అంటే మనకి జనరల్ గా ఫార్ములా ఫస్ట్ మెథడ్ చెప్పాను, జనరల్ మెథడ్ చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. ఆ తర్వాత షార్ట్ కట్ మెథడ్ అని, డైరెక్ట్ మెథడ్, లేదా షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్, ఇవన్నీ ఏవో మెథడ్స్ అక్కడ చెప్పుకున్నాం కదా. త్రీ మెథడ్స్ అలా చెప్తున్నాం కదా. సో ఎప్పుడు మీన్ అనగానే, డైరెక్ట్ మెథడ్ అనగానే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గుర్తుంటే చాలు. ఓకే. సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకున్నానండి. మీన్ ఆఫ్ ద డేటా, మీన్ ఎప్పుడు ఎక్స్ బార్ తో ఇండికేట్ చేస్తాం కదండి. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేసేసుకోండి చూడండి. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నండి, 3, 4, 5, 6, 7, 8. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేశాను. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ గెట్ ద వాల్యూ 10, దట్ ఈస్ ఎక్స్ బార్ అండి. ఓకే. ఈ ఎక్స్ బార్ అంటే 10 కదా, ఇది మన మీన్, మన ఇచ్చిన ప్రాబ్లం యొక్క మీన్ అండి. నన్ను అడిగింది మీన్ డీవియేషన్ కనుక్కోమన్నాడు కదా. సో మీన్ డీవియేషన్ కనుక్కోమంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డీవియేషన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ అబ్జర్వేషన్స్. ఇచ్చిన అబ్జర్వేషన్స్ లో జరిగే డీవియేషన్స్ ని కనుక్కోవాలి ఫస్ట్ మనం. ఓకే. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ మనకి ఏమున్నాయి, 4 కదా. సో ఫస్ట్ 4 కదా వాల్యూ. మన మీన్ ఏంటి, 10 కదా. సో 4 మైనస్ 10, ఇవేమో మన అబ్జర్వేషన్స్ x1, x2, x3 అలా సో ఆన్ x8 వరకు ఇచ్చాడు కదమ్మా. సో x8 వరకు ఇచ్చాడు మనకి ఫార్ములా ఏంటి, డీవియేషన్ ఫార్ములా x1 మైనస్ ఏ అన్నాను. ఏ అంటే ఇక్కడ మనకి ఎక్స్ బార్ కదా, మీన్ లో కనుక్కోమన్నాడు కదా, x1 మైనస్ ఎక్స్ బార్. ఫస్ట్ x1 ఎంత, 4, అంటే 4 మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత, మీన్ 10, 4 మైనస్ 10 అంటే -6. అదే వేసుకున్నాం చూడండి ఫస్ట్ డీవియేషన్. తర్వాత మళ్ళీ x2 అంటే సెకండ్ అబ్జర్వేషన్, x2 మైనస్ ఎక్స్ బార్ అంటే 10, అంటే 7 మైనస్ 10 అంటే -3 వేసాను చూడండి, సెకండ్ డీవియేషన్ -3. ఇన్ ద సేమ్ వే 8 థర్డ్ అబ్జర్వేషన్ ఎంత, 8 మైనస్ మన మీన్ ఎంత, 10, 8 మైనస్ 10 అంటే -2. మళ్ళీ 9 మైనస్ 10 అంటే -1. అగైన్ 10 మైనస్ 10 అంటే 0. అగైన్ 12 మైనస్ 10 అంటే 2. అగైన్ 13 మైనస్ 10 అంటే 3. 17 మైనస్ 10 అంటే 7. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ గెట్ ద డీవియేషన్స్ ఆఫ్ అవర్ రెస్పెక్టివ్ అబ్జర్వేషన్స్. మన అబ్జర్వేషన్స్ కి సంబంధించిన డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేసేసాం. తర్వాత ఏమన్నాడు థర్డ్ స్టెప్ లో, రైట్ డౌన్ ద అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద డీవియేషన్స్. అబ్సల్యూట్ ఇన్ ద సెన్స్ పర్ఫెక్ట్ వాల్యూ కావాలి అంటే నెగిటివ్ వాల్యూతో చెప్పకూడదు, నెగిటివ్ వేలో చెప్పకూడదు, నెగిటివ్ ఆన్సర్ చెప్పకూడదు కదా. సో ఈ నెగిటివ్ నెంబర్స్ కి ఎప్పుడు మనం మాడ్యులస్ వేసుకున్నాం అనుకోండి, వీ కెన్ గెట్ ద పాజిటివ్. మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ వాల్యూ. సో ఈ మాడ్యులస్ ని తగిలించినప్పుడు ఏమవుతుంది, మనకి -6 అంటే 6 అవుతుంది, -3 అంటే 3 అవుతుంది, -2 అంటే 2 అవుతుంది. ఓకే. -1 అంటే 1. ఇవన్నీ ఎలాగో పాజిటివ్స్ ఏగా, 0, 2, 3, 7. సో పాజిటివ్ మాడ్యులస్ లో పాజిటివ్ నెంబర్ ఉన్నా పాజిటివ్, నెగిటివ్ నెంబర్ ఉన్నా పాజిటివ్ ఆన్సరే కదా. సో ఈ విధంగా మనం వచ్చిన డీవియేషన్స్ లో నెగిటివ్ నెంబర్ ఉండకూడదండి. సో ఆ నెగిటివ్ నెంబర్ తీసేయడం కోసం మాడ్యులస్ వేస్తున్నాము. సో మొత్తం అన్ని వాల్యూలు పాజిటివ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మన రిక్వైర్డ్ మీన్ డీవియేషన్, మనల్ని ఏమడిగాడు, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అన్నాడు కదా. సో ఇప్పుడు మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సಮೇషన్ xi మైనస్ ఎక్స్ బార్ బై 8. అంటే సెంట్రల్ టెండెన్సీలో ఏం చేస్తున్నాం, మీన్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదే విధంగా మీన్ డీవియేషన్ లో కూడా
సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ అన్నమాట. మన డీవియేషన్స్ ఏంటి ఇవే గదా! సమ్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ డీవియేషన్స్ బై నంబర్ ఆఫ్ డీవియేషన్స్. సో, 6 + 3 + 2 + 1 ప్లస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8 కదా! సో, 3 వచ్చింది. అంటే ఇది మీన్ ఇంత, మీన్‌లో జరిగిన డీవియేషన్ ఇంత. ఈ డీవియేషన్ ఎందుకొచ్చింది? ఇచ్చిన డేటాలో ఏదైనా వేరియేషన్స్ జరిగితే గనక ఇలా మీన్‌లో డీవియేషన్ జరుగుతుందని చెప్తున్నట్టు. ఓకేనా? సో, ఇట్లాగే ఇక్కడ అబౌట్ ద మీన్ అడిగాడు కదమ్మా! ఇప్పుడు అబౌట్ ద మీడియన్ అంటున్నాడు. ఆ క్వెషనింగ్ చూసుకోవాలి జాగ్రత్తగా. అబౌట్ ద మీన్ అంటే మీన్ కనుక్కున్నాం ఫస్ట్. మీన్ అనగానే మనకు ప్రాసెస్ ఫస్ట్ నేర్చుకున్నాం. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే. తర్వాత మీడియన్. మీడియన్ కాలిక్యులేట్ చేయమంటే మళ్ళీ మన ప్రాసెస్ ఉందిగా. మీడియన్ అన్నప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ డేటా షుడ్ బి అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్‌లో గాని, డిసెండింగ్ ఆర్డర్‌లో గాని అరేంజ్ చేసుకోవాలని. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నున్నాయో కౌంట్ చేసుకోవాలి. అది ఈవెన్ నంబర్ అయితే ఒక రకం ఫార్ములా చెప్పాను. ఆడ్ నంబర్స్ అయితే ఫార్ములా మారుతుందని చెప్పుకున్నాం గదా! మీడియన్ ప్రాబ్లమ్స్ చెప్పాం గదా! ఆ మోడలే ఇక్కడ యూజ్ చేయాలి. చూడండి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద డేటా. సో, ఏం చెప్పాను ఫస్ట్ కాలిక్యులేట్ ద మీడియన్. ఇందాక మీన్ కనుక్కున్నాను ఫస్ట్. ఇప్పుడు మీడియన్ కాలిక్యులేట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ డేటా షుడ్ బి అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ వేసుకున్నాను. రాసేసుకున్నాను. మొత్తం డేటాని స్మాల్ నంబర్ నుంచి బిగ్ నంబర్ వరకు రాసుకున్నాను. హియర్ ద నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12. కౌంట్ చేసుకుంటే మనకి టోటల్ ఎన్ వాల్యూ 12 ఇచ్చాడు. విచ్ ఈస్ ఈవెన్ కదండీ! ఈవెన్ నంబర్ అయితే మనకు ఫార్ములా ఏం చెప్పాను మీడియన్‌కి? n/2th అబ్జర్వేషన్ ప్లస్ n/2 ప్లస్ 1 అబ్జర్వేషన్ బై 2 అనే కదా ఫార్ములా చెప్పాను. అదే రాసాను చూడండి. n అంటే 12 కదా! 12/2 ఓకే. n/2 అంటే 12/2 ప్లస్ 1th అబ్జర్వేషన్. అంటే 6th అబ్జర్వేషన్‌ని ప్లస్ 7th అబ్జర్వేషన్‌ని యాడ్ చేసుకుంటే వచ్చేది బై 2 చేస్తే వచ్చేది మీడియన్ అన్నమాట. సో, ఇది మనకిచ్చిన డేటా కదా! దాన్ని నేను అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేసేసుకున్నా. చూడండి స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసేసుకున్నా. ఇది అసెండింగ్ ఆర్డర్. ఓకే. ఇందులో చూడాలండి. 6th అబ్జర్వేషన్ అంటే ఇందులో 3, 4, 5, 6th అబ్జర్వేషన్ అంటే 13 గదా! అది వేసుకోవాలి. అంతేగాని డేటాలోది వేయకూడదండి. రాంగ్ అయిపోతుంది. సో, 13 ప్లస్ సెవెంత్ అబ్జర్వేషన్ అంటే 6 పక్కన అబ్జర్వేషన్ ఎంతుంది? 14 కదా! 13 + 14/2 27/2 అంటే 13.5. వాట్ ఈస్ ద మీడియన్ ఫర్ అవర్ డేటా? మన డేటాకొచ్చిన మీడియన్ వాల్యూ ఎంతండి? 13.5 రాసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మరి మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. అబౌట్ ద మీడియన్ అన్నాడు కదా! ఇందాక అబౌట్ ద మీన్ అన్నాడు కాబట్టి, మనకిచ్చిన అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా! దాన్ని ఆ మీన్ వాల్యూలో నుంచి సబ్ట్రాక్షన్ చేసాం. ఇప్పుడు మన డేటా ఉంది గదా! అసెండింగ్ ఆర్డర్ డేటానే చూడాలండి. ఓకే. మన డేటాని ఈ మీడియన్‌లో నుంచి ఒక్కొక్క వాల్యూని సబ్ట్రాక్షన్ చేసుకుంటూ రావడమే. ఒక్కొక్క వాల్యూని సబ్ట్రాక్షన్ చూడండి. 10 - 13.5 అంటే -3.5 మళ్ళీ 11 - 13.5 అంటే -2.5 అదే కదా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 11 ఉంది. 11 - 13.5 అంటే -2.5 12 - 13.5 -1.5 మళ్ళీ 13 - 13.5 -0.5 2 13లు ఉన్నాయి గదా! 2 0.5లు మైనస్‌లో వచ్చినియి. మళ్ళీ 14 - 13.5 1.5 14 - 13.5 14 - 13.5 అంటే 1.5 అనుకుంటా కదా! 14 - 13.5 0.5 వస్తది గదా! 0.5 కదా డిఫరెన్స్. వీడేంటి 2.5 ఏసారు. సబ్ట్రాక్షన్ జేయాలి. ఓకే. సారీ కరెక్టేనమ్మా. 14 - 13.5 అంటే 0.5 నేను ఇది చూసేస్తున్నాను 2.5 ఓకే. నెక్స్ట్ 16 - 13.5 మళ్ళీ 16 - 13.5 మళ్ళీ 17 - 13.5 17 - 13.5 18 - 13.5 ఇందాక మీన్ అన్నాడు కాబట్టి అబౌట్ ద మీన్ అన్నాడు ఇందాక. అందుకే మీన్ కనుక్కొని మీన్‌లో నుంచి సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చాం ఒక్కొక్క అబ్జర్వేషన్. ఇప్పుడు మీడియన్ అన్నాడు కాబట్టి మీడియన్ కనుక్కొని అది ఈవెన్ నంబర్ అయితే ఈ ఫార్ములా వాడతారు. ఆడ్ నంబర్ అయితే n+1/2 అనుకుంటా కదా! చెప్పాను. n+1/2th వాల్యూ చెప్పాను కదా! ఆడ్ నంబర్ అయితే ఆ ఫార్ములా వేసుకుంటారు.
ఆ మీడియన్ లో నుంచి మన ప్రతి అబ్జర్వేషన్ ని సబ్ట్రాక్షన్ చేసేసుకుంటే వచ్చేది మీన్ డీవియేషన్స్ అన్నమాట. మన డీవియేషన్స్ ఫర్ అవర్ రెస్పెక్టివ్ అబ్జర్వేషన్స్. ఓకే, ద డీవియేషన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద మీడియన్ అని చెప్పి కనుక్కున్నది రాసేసుకున్నాం. మరి నెగెటివ్ ఉండకూడదు కదా ఎప్పుడు డీవియేషన్స్ లో, సో అందుకే మాడ్యులస్ ఇండికేట్ చేసుకుంటున్నాం. సో ఆల్ నెగటివ్ వాల్యూస్ షుడ్ బి రైట్ ఇట్ యాస్ పాజిటివ్ వాల్యూస్ అన్నమాట. సో రాసేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలి? మీడియన్ ఇందాకట్లానే సమ్ ఆఫ్ ఆల్ మీన్ డీవియేషన్స్ ఎడిషన్ చేసాం కదా, సమ్ ఆఫ్ ఆల్ మీన్ డీవియేషన్స్ కదా, అలాగే ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ మీడియన్ డీవియేషన్స్, సమ్ ఆఫ్ ఆల్ మీడియన్ తో కనుక్కున్న డీవియేషన్స్ కదా ఇవి మరి. సో అదే చేసాను చూడండి, అన్ని యాడ్ చేసేసుకుని బయట వాళ్ళు. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది, మనం చెప్పుకుంటున్నది మీన్ అండి, మనం కనుక్కుంటున్నది ఫైండ్ ద మీన్ కదా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ లోను మనం కనుక్కుంటున్నది ఫైండ్ ద మీన్. ఇక్కడ ఫైండ్ ద మీనే కనుక్కుంటున్నాం. మీన్ డీవియేషన్ కాకపోతే మీన్ ని కనుక్కున్న వాల్యూని వాడుకుంటున్నాం, యూస్ చేసుకుంటున్నాం. చివరాఖరికి మనం కనుక్కునేది మీనే, అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అందుకే ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ మారిపోతుంది. ఏంటవి? మనం కనుక్కున్న డీవియేషన్స్ కి చేసుకోవాలి. మనం కనుక్కున్న డీవియేషన్స్ ఇవి కదా. మనం కనుక్కున్న డీవియేషన్స్ కి సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్ వేసుకుంటాం. అదే చేసాను చూడండి. సో ఇక్కడ ఇందాక చెప్పిన ప్రాబ్లం అయినా ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అయినా మీన్ కనుక్కోవడం అంటే సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ ఉంటాయి కదా, డీవియేషన్స్ కి సమ్ చేసుకుని బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటాం అండి. ఓకే, సో ఇది ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అడిగినా, అబౌట్ ద మీడియన్ అడిగినా ఫస్ట్ ఇప్పుడు చెప్పిన 2 ప్రాబ్లమ్స్ మోడల్ అండి. ఒక్కోసారి గ్రూప్ డేటా కూడా మరి గ్రూప్ డేటా అంటే సిరీస్ లో ఇప్పుడు మనకి సింగిల్ లైన్ డేటా ఇచ్చాడు కదా, ఇవి ఇండివిజువల్ సిరీస్ అండి. సింగిల్ డేటా కనబడుతుంది కదా, సింగిల్ లైన్ డేటా ఇండివిజువల్ సిరీస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, డబుల్ ఇండివిజువల్ సిరీస్ కాకుండా డిస్క్రీట్ సిరీస్ మోడల్ ఇస్తున్నాడు చూడండి. డిస్క్రీట్ సిరీస్ వేరు, కంటిన్యూస్ సిరీస్ వేరు, ఇండివిజువల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూడిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకోండి అమ్మా. ఇండివిజువల్ సిరీస్ అంటే మోస్ట్లీ సింగిల్ లైన్ డేటా ఉంటుంది. డిస్క్రీట్ సిరీస్ అన్నా డబుల్ లైన్ డేటా ఉంటుంది. కాకపోతే కంటిన్యూస్ గా ఉండదు సిరీస్. అంటే ఇప్పుడు గ్రూప్ డేటా అని చెప్పి మనం కంటిన్యూస్ సిరీస్ అన్నప్పుడు 0 to 10, 10 to 20, 20 to 30 ఎక్కడ ఎండ్ అవుతుందో మళ్ళీ ఆ వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సెకండ్ క్లాస్ ఇంటర్వెల్. అలాంటి వాటిని కంటిన్యూస్ సిరీస్ అంటారు. ఇప్పుడు ఇది డిస్క్రీట్ సిరీస్ గా చెప్పొచ్చు, ఎందుకని దేర్ ఇస్ నో రిపిటేషన్ కదా. చూడండి, ఫస్ట్ ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అన్నాడు, అంటే మొదటి లెక్క మోడల్ చెప్పానే అలాగా, కాకపోతే డేటా ఇచ్చిన విధానం డిఫరెంట్. ఓకేనా? సో ఎక్స్ఐ ఇచ్చాడు, ఎఫ్ఐ ఇచ్చాడు. మనం ఏం చేసామండి, మీరు అర్థమెటిక్ మీన్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు సెంట్రల్ టెండెన్సీలో చెప్పాను కదా మెథడ్స్, అర్థమెటిక్ మీను, మీడియన్, మోడ్, అవి బాగా గుర్తుండాలి. ఆ మీను మీడియన్ మెథడ్సే డిస్పర్షన్ లో వాడతాం ఫస్ట్. అక్కడ నుంచి కనుక్కున్న దానికి డీవియేషన్ వాల్యూ ఇంత ఉందని చెప్తాం. సో ఆ మెథడ్లే మళ్ళీ ఇక్కడ సగానికి సగం ఆన్సర్ చేసుకుంటామండి డిస్పర్షన్ లెక్కల్లో కూడా. ఓకేనా? సో ఎక్స్ఐ ఇచ్చాడు, టేబుల్లో కాలమ్స్ వేసుకుంటున్నాను. ఎక్స్ఐ అలాగే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే 2 ఇంటూ చేసుకున్నాము. మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఏంటండి? ఎక్స్ బార్ అంటే మీన్ కదా. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ xn బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా ఫార్ములా. సో ఇవ్వండి, ఇవన్నీ యాడ్ చేయండి. 2 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 12 బై ఎన్ని ఇచ్చాడు? 3, 6 కదా. చేయండి, చేస్తే 43/6 వచ్చింది, అంటే 7.16 వచ్చిందండి. వీడు ఏం చేశాడంటే 7 పాయింట్ సంథింగ్ ఉంది కదా అని 7.5 పెట్టేసుకున్నాడు. ఎక్స్ బార్ వాల్యూ 7.16 వచ్చిందండి మనకి ప్రాబ్లమ్ లో. ఇవన్నీ ఎక్స్లన్నీ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో వేస్తే 7.16 వచ్చిందండి. కానీ వాడు జనరల్ గా 7.16 అనకుండా 7.5 అని పెట్టేసుకున్నాడు వాల్యూ ఎక్స్ బార్ ని. ఓకేనా? మరి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎక్స్ఐ అంటే 2 కదా, 2 మైనస్ 7.5 మాడ్యులస్ పెట్టాను కదా, మైనస్ వచ్చినా ప్లస్ రాసేసుకోవచ్చు మనం ఇక్కడ.
2 - 7.5 అంటే -5.5 కదా! +5.5 వేసుకున్నాం మనం. అలాగే 5 - 7.5 -2.5 కదా! ప్లస్ చేసేస్తున్నాం. మాడ్యులస్ ఉంది కదా! అలాగే 6 - 7.5 1.5 8 - 7.5 0.5 అలాగే 10 - 7.5 2.5 12 - 7.5 4.5 ఇలా xi - x బార్ తీసుకున్నాం. నేను అలా 7.16 వచ్చింది కదండీ! ఇవన్నీ యాడ్ చేస్తే ఎక్స్‌లన్నీ యాడ్ చేసి బై 6 కదండీ! నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6 ఇచ్చాడు కదా! అన్నీ యాడ్ చేసి బై 6 చేస్తే 7.16 వచ్చింది కదా! నేను 7.16లో నుంచే సబ్ట్రాక్షన్ చేసుకుంటానండి అంటే చేసుకో. తప్పేమీ కాదు. కాకపోతే వాడేంటంటే 7.5 7 పాయింట్ తర్వాత సంథింగ్ వచ్చింది కదా! ఇంక 7.1, 2 అని అనుకోవడం ఎందుకని 7.5లో అనేసుకున్నాడు. అవసరం లేదండి. 7.16 అనుకుని నువ్వు చేసుకోండి. ఓకేనా? ఇది మార్చి నేను పెడతానమ్మా. పీడీఎఫ్‌లన్నీ మారుస్తున్నా. తప్పులున్నాయి చూసి మార్చి నేను మీకు పెడతాను. ఓకే. సో, ఇవన్నీ కూడా xi - x బార్ చేసుకుంటే వచ్చిన వాల్యూలండి. తర్వాత fi. fi అంటే మనకిచ్చిన ఫ్రీక్వెన్సీ కదా! fi ఇంటూ మోడ్ xi - x బార్ అంటే 2 4 జార్ fi ఇంటూ అంటే ఇది కదా! fi అంటే 2 ఇంటూ 5.5 11 8 ఇంటూ 2.5 20 10 ఇంటూ 1.5 15 అలా అన్నీ మల్టిప్లై చేసుకోండి. ఇవన్నీ సమ్మేషన్ చేసేసుకోండి. అలాగే fi, xi కూడా సమ్మేషన్ చేసుకోండి. అలాగే fi కూడా సమ్మేషన్ చేసేసుకోండి. ఫార్ములా. ఏంటి ఇక్కడ ఫార్ములా? n ఈక్వల్ టు n అంటే ఏం చెప్పుకున్నాం? n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్న మాట ఇండివిడ్యువల్ సీరీస్‌లోనే వస్తది. డిస్క్రీట్ సీరీస్‌లో, కంటిన్యూయస్ సీరీస్‌లో n అంటే మనం ఫ్రీక్వెన్సీ అంతా యాడ్ చేసుకున్నది n అనుకున్నాం. గుర్తుందో లేదో మీకు చూసుకోండి ఒకసారి. మొత్తం ఫ్రీక్వెన్సీ అన్నీ యాడ్ చేసుకున్నది వచ్చేది n అండి. ఓకే. సో, n అంటే 40 రాసుకున్నాము. సిగ్మా fi, xi అంటే ఏంటొచ్చిందో రాసేయడం మళ్ళీ. సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్ అంటే వచ్చిన ఆన్సర్ రాసుకున్నాం ఒకసారి ఇవన్నీ. ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? మీన్ కదా! సో, మీన్ కనుక్కోవాలి కదా! మీన్ ఫార్ములా ఏంటి? 1/n సిగ్మా fi xi. 1/n ఇంటూ సిగ్మా fi xi కదా! సో, 1/n n అంటే 1/40 ఇంటూ సిగ్మా fi xi అంటే 300 చేసుకుంటే 7.5 వచ్చిందండి. ఓకే. మీన్ డీవియేషన్ కావాలి కదా మరి. ఇది మీన్ అండి. ఇది మీన్. మనం సెంట్రల్ టెండెన్సీ‌లో మెథడ్స్ చెప్పుకున్నప్పుడు మీన్ ఇలాగ చేసామండి ఒక మెథడ్‌లో చూడండి ఒకసారి. 1/n సిగ్మా fi xi లేదా సిగ్మా fi xi బై n అని చెప్పుకుంటాను. సిగ్మా fi xi బై n అని చెప్పుకుంటాను. ఈ మెథడ్ వాడాము అక్కడ కూడా. ఆ మెథడ్‌తో మీన్ కనుక్కున్నానండి. తర్వాత మరి మీన్ డీవియేషన్ కావాలి గదా! అబౌట్ ద మీన్ అన్నాడు కదా! అందుకని 1/n ఇంటూ సిగ్మా fi ఈ xi దగ్గర xi మైనస్ x బార్ వస్తది. అబౌట్ ద మీన్ అంటే xi మైనస్ x బారు. మీడియన్ అన్నప్పుడు xi మైనస్ m అన్నాం కదా ఇందాక అలా వస్తది ఫార్ములా. సో, xi మైనస్ x బార్. సో, 1/n అంటే 1/40 సిగ్మా fi xi చేసాం కదండీ! సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్ చేస్తే 92 వచ్చింది కదా! సో, విచ్ ఈస్ ఈక్వల్ టు 2.3 అండి. సో, మనం యాక్చువల్‌గా ఇచ్చిన డేటాకి మీన్ కాలిక్యులేట్ చేస్తే వచ్చింది 7.5. వాట్ ఈస్ ద డీవియేషన్ ఇన్ దట్ మీన్? 2.3. ఓకే. ఇది ఒక గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు అబౌట్ ద మీన్ అన్నప్పుడండి. ఇదే మోడల్‌లో చూడండి ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అన్నాడు. ఇందాక అబౌట్ ద మీన్ అన్నాడు కాబట్టి మీన్ ఫార్ములా ఏసాం కదా ఇక్కడ. ఇప్పుడు ఈ ప్లేస్‌లో మీన్ ఫార్ములా ఏయకుండా మీడియన్ ఫార్ములా ఏసుకుంటాం. మీడియన్ లెక్క చెప్పాను గదా! అక్కడ. ఆ మోడల్ చేసేసుకొని అక్కడ దాకా మీన్ డీవియేషన్ ఫార్ములా అబౌట్ ద మీడియన్‌కి అంటే ఇక్కడ ఎక్స్ బార్ అన్నాను కదా! మీన్ అంటే ఇప్పుడు ఎక్స్ బార్ బదులు ఎమ్ వస్తది అంతే. ఏదైనా మీనే. మీనే గాని అబౌట్ ద మీన్ అన్నప్పుడు ఎక్స్ బార్, మీడియన్ అన్నప్పుడు ఎమ్ పెడతాం. చూడండి కావాలంటే ఈ ప్రాబ్లమ్‌లో. సో, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అండి. అబౌట్ ద మీడియన్ కదా! ఫస్ట్ మీడియన్ కాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. సో, చూడండి ద గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ గదా! ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ స్మాల్ టు బిగ్ ఉన్నాయంట. చూడండి 3-22 స్మాల్ టు బిగ్ ఉన్నాయి. ఇంక మనం అరేంజ్ చేసుకోక్కర్లా. అలాగే ఫ్రీక్వెన్సీలున్నాయి రాసేసాము.
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా ఒక రో పెట్టేసుకున్నాడు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం మీడియన్ లెక్క చెప్పినప్పుడు నేను టేబుల్ ఏసి ఎక్స్ఐకి ఒక కాలము, ఫ్రీక్వెన్సీకి ఒక కాలము, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఒక కాలమ్ పెట్టి చెప్పానండి. అక్కడ సెంట్రల్ టెండెన్సీ చెప్పినప్పుడు. ఇక్కడ అలాగే చేసుకోండి. వీడేదో కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాడు గానీ, ఇక్కడ కూడా మీరు ఆ మోడలే రాసేసుకోండి. అంటే టేబుల్ ఏసేసుకోండి పర్లేదు. ఓకే. ఎఫ్ఐ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పాను? ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నది ఉన్నట్టు ఏసేయాలి. తర్వాత 2 యాడ్ చేయాలి. 3 + 4 7, 3 + 4 + 5 12, 3 + 4 + 5 + 2 14 అలా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసేసుకోండి ఒక రోలో. ఓకే. ఎన్ అంటే సేమ్ అండి. ఎన్ అనగానే ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేసుకోవాలి. చూడండి 3 + 4 7, 7 + 5 12, 12 + 2 14, 14 + 4 18, 18 + 5 23, 23 + 4 27, 27 + 3 30. సో వాట్ ఈస్ ఎన్ అండి? 30. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 30. సో మరి ఇక్కడ మీడియన్ చేసేటప్పుడు ఎన్ ఈవెనా ఆడా అన్న విషయం గుర్తుండాలి కదండీ మనకి. మీడియన్ చేసేటప్పుడు ఎన్ ఈవెన్ ఆడా తెలుసుకోవాలి. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 30 అంటే అది ఈవెన్ నంబరే కదండీ. అప్పుడు ఏం చెప్పాను? n/2th టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్ బై 2 కదా. n/2 అంటే 30/2 అంటే 15, 30/2 15 + 1 అంటే 16. 15th అబ్జర్వేషన్ 16th అబ్జర్వేషన్ ని యాడ్ చేసి బై 2 చేయాలండి. ఓకే. సో చూడండి వాట్ ఈస్ ద 15th అబ్జర్వేషన్ హియర్? 15th అబ్జర్వేషన్. ఏం చెప్పామండి అక్కడ మనం? 15th అబ్జర్వేషన్ ప్లస్ 16th అబ్జర్వేషన్ అంటే మనకు అన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఇవ్వలేదు కదా. ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కదా. అక్కడ ఏం చేసామండి? 15th అబ్జర్వేషన్ అంటే మన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూసుకుంటున్నాం కదా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 15 దేనికి దగ్గరలో ఉందో చూడండి. 15th అబ్జర్వేషన్ అంటే 15 వాల్యూ దేనికి దగ్గరలో ఉంది? 18కి దగ్గరలో ఉంది. అంతేగాని 14 అంటే డిక్రీజింగ్ చూడొద్దెప్పుడు. ఇంక్రీజింగ్ దానిలోనే చూసుకోండి. సో 15th అబ్జర్వేషన్ అంటే ఇక్కడ దగ్గరగా 18 ఉందని తీసుకున్నా. దాని కరస్పాండింగ్ అబ్జర్వేషన్ ఎంత? 13 గదా. అది రాసుకున్నామండి. 13 ఏసుకున్నాం. అలాగే 16th అబ్జర్వేషన్. ఇది 15th అబ్జర్వేషన్ అయితే ఈ పక్కది 16th అబ్జర్వేషన్. అంటే 16 దేనికి దగ్గరగా ఉంది? మళ్ళీ 18 రాసుకోవచ్చు కదా. 15 అన్నా, 16 అన్నా 18 లోనే రాస్తాం కదా. సో అందుకే 13 + 13 ఏసుకున్నాడండి. మీరు మరీ 16th అబ్జర్వేషన్ అంటే ఇది 15th అన్నాను కదా. 15th అబ్జర్వేషన్ ఇదయింది అంటే దీని పక్కది 16th అబ్జర్వేషన్ అవ్వుద్ది గదా. అంటే నేను 15 తీసుకుంటానని తీసుకోకూడదండి. ఆ వాల్యూ ఇప్పుడు 15th అబ్జర్వేషన్ అంటే 15 అనేది 15 నంబర్. 15 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో చూడండి. 18కి దగ్గరలో ఉంటది కాబట్టి దాని కరస్పాండింగ్ ఎక్స్ తీసుకున్నా. అలాగే 16th అబ్జర్వేషన్ అంటే 16 అనే నంబరు 18 లోనే ఉంటది గదా దగ్గరగా. సో దాని కరస్పాండింగ్ అబ్జర్వేషన్ 13 అందుకే 13 + 13/2 అంటే 13 తీసుకున్నాం. ఇది మన కరస్పాండింగ్ మీడియన్. మనకొచ్చిన మీడియన్ వాల్యూ ఎంత? 13. ఈ మీడియన్ సెంట్రల్ టెండెన్సీ మనం మెథడ్స్ కనుక్కున్నాం కదా. ఫస్ట్ నేర్చుకున్నాం కదా. ఆ మెథడ్స్ నుంచి చేసిన మీడియన్ వాల్యూ అన్నమాట ఇది. ఇప్పుడు మరేం చేయాలి? మీన్ డీవియేషన్ కనుక్కోవాలి గదా. సో xi - m. xi అంటే 3, 3 - 13 10, 6 - 13 7, 9 - 13 4, 12 - 13 1, 13 - 13 0, 15 - 13 2, 21 - 13 8, 22 - 13 9 అలా. fi దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీలు ఈ రాసేసుకున్నా మళ్ళీ. fi ఇంటూ xi - m. ఈ fi నీను ఈ xi - m ఈ 2 ఇంటూ చేయండి. 10 3s are 30, 7 4s are 28, 4 5s are 20 అలా. సో ఇవన్నీ మల్టిప్లై చేసుకున్నా. ఇప్పుడు మనకేం కావాలి? మీడియన్. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ కదా. ఇందాక ఫార్ములానే చూడండి. 1/n ఇంటూ సిగ్మా fi xi కదా మనం కనుక్కున్నది. xi బదులు ఏం రాసాం? xi - x బార్ రాసాం ఇందాకిక్కడ. ఇప్పుడు x బార్ బదులు ఏం రాస్తున్నాం? m రాస్తున్నాం అంతే. చూడండి 1/n ఇంటూ సిగ్మా fi ఇంటూ xi - m. ఓకేనా. సో 1/n అంటే ఏంటి మనకి?
ఫ్రీక్వెన్సీ టోటల్ కదా 30. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఇదే కదా, ఎఫ్ఐ ఎక్స్ఐ ఇదన్నీ యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే 149 వచ్చింది. సో 1/30 ఇంటూ 149 4.97. సో ఇది ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అంటే అబౌట్ ద మీన్ అంటే. సో ఇది ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ అయితేనండి మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్. ఇది కంటిన్యూస్ సిరీస్. ఫస్ట్ చెప్పింది ఇండివిజువల్ సిరీస్ అండి, ఇలా సింగిల్ లైన్ డేటా ఇండివిజువల్ సిరీస్. తర్వాత చెప్పుకున్నది డిస్క్రీట్ సిరీస్ అండి. తర్వాత చెప్పాల్సింది ఇలా కంటిన్యూస్ సిరీస్ అండి. సో ఈ కంటిన్యూస్ సిరీస్ గురించి నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుని దీని తర్వాత టాపిక్ కంటిన్యూషన్ చేసుకుందామండి. సో that's all today's topic. Any doubts? Any doubts? If you have any doubts, just type in chat box. Otherwise, I'll take the attendance.